ఎన్నో ఆశలు, ఇంకెన్నో కలలు. డాక్టర్ కావాలని ఏళ్లుగా పడుతున్న కష్టం వృధా అయింది. ఏకంగా 22 లక్షల మంది విద్యార్థులను ఎఫెక్ట్ చేసింది. రాసిన పరీక్షకు అర్థం లేదు అనే ఆలోచనే వాళ్లకు కన్నీళ్లు ఆగనివ్వడం లేదు. నీట్ రద్దుతో ఇది పరిస్థితి. పకడ్బందీగా పారదర్శకంగా మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించాల్సిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడే కాదు, గతంలోనూ ఎన్నో స్కామ్లు, మరెన్నో వివాదాలు. ఇంతకీ నీట్ చరిత్ర ఏంటి? ఇప్పుడేం జరిగింది? గతంలో ఏమైంది? నీట్ పరీక్షపై దేశవ్యాప్తంగా మరోసారి వివాదం. పరీక్ష రద్దుతో లక్షల మంది విద్యార్థుల కన్నీళ్లు. అసలెందుకు రద్దయింది? ఏం జరిగింది? ఎన్నో స్కామ్లు, వివాదాలు. నీట్ ఎప్పుడు అంతే. 2013 నుంచి ఇప్పటి వరకు అసలేం జరిగింది? నీట్ పరీక్ష నిర్వహణలో ఎందుకిన్ని తప్పులు? తెరపైకి ఎన్టీఏ రద్దు డిమాండ్ ఎందుకు? పరీక్ష సజావుగా సాగాలంటే ఉన్న మార్గాలేంటి? రాసిన పరీక్షలు అర్థం లేదని కుమిలిపోతున్న విద్యార్థులు. నీట్ రద్దు అనే ప్రకటన తరువాత కనిపించిన దృశ్యాలివే. ప్రతిష్టాత్మకమైన మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీట్ ఫలితాలు త్వరలోనే వస్తాయని, వైద్య విద్య కల నెరవేరబోతుందని కలలుగంటున్న లక్షలాది మంది విద్యార్థుల గుండెలు పరీక్ష రద్దు అనే ఒక్క ప్రకటనతో గోఫేల్మన్నాయి. కోపంతో అవే గుండెలు ఇప్పుడు రగిలిపోతున్నాయి. మే 3న నీట్ పరీక్ష రాసి మెడికల్ సీటు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న 22.79 లక్షల మంది విద్యార్థుల కలలు ఛిద్రమయ్యాయి. పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మళ్లీ కొత్తగా నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్లో పరీక్షకు 42 గంటల ముందే వాట్సాప్లో గెస్ పేపర్ పేరుతో 100 పేజీల పేపర్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కుంభకోణంపై సిబిఐ విచారణకు కేంద్రం ఆదేశించింది. రాజస్థాన్లోని సికార్ పరీక్షకు ఒక్కరోజు ముందే విద్యార్థులకు గెస్ పేపర్ పేరుతో ఒక మాక్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఇచ్చిన 410 ప్రశ్నల్లో అసలు నీట్ పరీక్షలో వచ్చే 180 ప్రశ్నల్లో 140 ప్రశ్నలు యథాతథంగా ఉన్నాయి. ఆప్షన్ల క్రమం కూడా మారలేదు. ఈ విషయం బయటకు రావడంతో పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్ష కోసం పగలు రాత్రి కష్టపడి చదివి రాసిన విద్యార్థుల ఆశలు ఆవిరైపోయిన పరిస్థితి. అయితే నీట్ పరీక్షపై వివాదం నెలకొనడం ఇదే మొదటిసారి కాదు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష ఉండాలనే ఉద్దేశంతో 2013లో కేంద్రం నీట్ పరీక్ష స్టార్ట్ చేసింది. అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ద్వారా వైద్య విద్యకు ప్రవేశాలు కల్పించగా, నీట్ ప్రారంభించిన తరువాత ఎంసెట్ రద్దు చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలను రద్దు చేశారు. నీట్ పరీక్షను ప్రవేశపెట్టిన నాటి నుండి ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంది. నీట్ స్టార్ట్ చేసినప్పుడు తమ రాష్ట్రాల్లో బోధించే సబ్జెక్ట్ నీట్కు సరిపోతుందో లేదో అని పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. పేద విద్యార్థుల కలలను చంపేయడమే అంటూ తమిళనాడులో గతంలో స్టాలిన్ సర్కార్ ప్రకటించింది కూడా. 2016లో నీట్ పరీక్షా కేంద్రాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం పేపర్ లీక్ అయినట్లు తేలిన రాజస్థాన్లో 2021లోనూ పేపర్ లీక్ అయింది. 2024లో నీట్ పరీక్షలో స్కామ్ జరిగింది. జార్ఖండ్లోని హజారీబాగ్లో పేపర్ లీక్ అయినట్లు ధృవీకరించారు. 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంతో అనుమానమొచ్చి విచారణ జరపగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. బీహార్లో నిందితులు పేపర్లు తగలబెట్టిన గుర్తులు దొరికాయి. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అప్పుడే నీట్ రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.
నీట్ వరుస వివాదాలతో ఎన్టీఏ మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేంద్ర విద్యాశాఖ కింద స్వతంత్రంగా పనిచేస్తుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్, ఫార్మసీ రంగాల్లో ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ నియామక పరీక్షలను నిర్వహిస్తుంది. 2020లో సాంకేతిక సమస్యలు, 2021లో జేఈఈ మెయిన్స్ పేపర్ లీక్, 2022లో జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహణ లోపం, 2024లో యూజీసీ నెట్ రద్దు, ఇలా ఎంతో పకడ్బందీగా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాల్సిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చాలా సార్లు తన డొల్లతనాన్ని బయటపెట్టుకుంది. ఎంత పనికి మాలిన సంస్థో నిరూపించుకుంటోందని దాన్ని రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. నీట్ పరీక్ష రద్దుతో లక్షల మంది విద్యార్థుల్లో ఆవేదన కనిపిస్తోంది. పదే పదే నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరి దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఎలా? పరీక్షలు సజావుగా సాగాలంటే ముందున్న మార్గాలేంటి? నిపుణులు ఏం సూచిస్తున్నారు? నీట్ క్వశ్చన్ పేపర్ లీక్లు లేకుండా పరీక్ష సాఫీగా జరగాలంటే జేఈఈ మెయిన్ తరహాలోనే ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తే ఇలాంటి తిప్పలు తప్పుతాయని నిపుణులు అంటున్నారు. ఇంతకంటే మరో మార్గం లేదని తేల్చి చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఒకటే పరీక్ష ఎక్కడ లీకైనా లక్షల మంది విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. దేశంలో ఎంబీబీఎస్ సీట్లు తక్కువ, ఒక్క మార్కు తేడాతో ర్యాంకులే మారిపోతాయి. ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా ఉండాలంటే నేషనల్ స్థాయి పరీక్షల్లానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష నిర్వహించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ఓసారి నీట్ రద్దయినప్పుడు ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ చైర్మన్ గా ఓ కమిటీ వేశారు. అది కూడా ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఆ తరువాత దీనికి సంబంధించి కాస్త హడావుడి జరిగినా మళ్లీ ఆఫ్లైన్ లో పరీక్ష జరిగింది. ఇప్పుడు మళ్లీ పేపర్ లీక్, ఎగ్జామ్ రద్దు కావడంతో ఆన్లైన్ పరీక్ష విధానంపై మళ్లీ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్లైన్ విధానంలోకి మారక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పరీక్ష కేంద్రాలకు ప్రశ్న పత్రాలు పంపాల్సి ఉండటంతో ఆ క్రమంలో లీక్ అయ్యే అవకాశం అధికంగా ఉంది. ఆన్లైన్లో అయితే ఆ సమస్య ఉండదు. షిఫ్ట్లు పెంచి ప్రశ్న పత్రాలను నార్మలైజేషన్ విధానం అమలు చేయాల్సిందే అని అంటున్నారు. నిజానికి ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇది ఏళ్లుగా అమల్లో ఉంది. దేశం మొత్తంలో 1,25,000 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా 22 లక్షల మంది పోటీ పడుతున్నారు. మరో 2 ఏళ్లలో ఆన్లైన్ పరీక్షల సీటింగ్ సామర్థ్యం పెంచి ఒకేసారి పరీక్షను నిర్వహించాలని, దీన్ని జేఈఈ మెయిన్ తరహాలో 2 సార్లు పరీక్ష జరిపేలా కూడా పరిశీలించాలని నిపుణులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ఏటా ఇలానే సంక్షోభంలో చిక్కుకుంటాయి. పరీక్షా పేపర్లు లీక్ అయినప్పుడు విచారణకు ఆదేశించి చేతులు దులుపుకోకుండా, అసలు ఎలాంటి లీకులు, విమర్శలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించగలగాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.